శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో నవంబర్ 19, 1938. భాషణములు 581. భగవాన్ కోసమని తల్లిదండ్రులు తెచ్చిన నైవేద్యాన్ని ఒక బిడ్డ పట్టుకొని ఉంది. వారు ప్రోత్సహించగా ఆ బిడ్డ సంతోషంగా దాన్ని భగవాన్ చేతుల్లో పెట్టింది. అప్పుడు భగవాన్ ఇలా అన్నారు, ఇటు చూడు, బిడ్డ ఏదైనా జేజ అంటే దైవంకి ఇస్తే అది త్యాగం. జేజకు బిడ్డల మీద ఎంత ప్రభావమో చూడండి. జేజ అంటే ఇక్కడ దైవం అన్నమాట. మనం జేజుకి దండం అంటాం కదా. భగవాన్ చూడడానికి తల్లిదండ్రులు వాళ్ళ పాపతో సహా వచ్చారు. వచ్చి వాళ్ళు భగవాన్కి నివేదించడానికి ఏవో పళ్ళో ఏదో నైవేద్యమో తెచ్చారు. తెచ్చి అది బిడ్డ పట్టుకొని ఉన్నాడు. వాళ్ళు ఆ బిడ్డని భగవాన్కి ఇవ్వు అని చెప్పారు. భగవాన్ ఎంత సంతోషంగా భగవాన్ చేతుల్లో ఆ బిడ్డ ఆ ప్రసాదాన్ని, ఆ నైవేద్యాన్ని పెట్టింది. అప్పుడు భగవాన్ ఇలా అన్నారనమాట, ఇదిగో ఇటు చూడు, బిడ్డ ఏదైనా జేజి కోసం తెస్తే అది త్యాగం. తన దగ్గర ఉన్నదాన్ని దేవుడికి ఇచ్చేస్తోంది. భగవంతుడు అంటే జేజ బిడ్డల మీద ఎంత ప్రభావం చూడండి. భగవంతుడికి బిడ్డల మీద ఎంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే బిడ్డలు భగవంతుడికి సమర్పించుకుంటే ఎంతో గొప్పది అని అంత భక్తితో ఇస్తారు. అంటే బిడ్డల మీద భగవంతుడి ప్రభావం ఎంత గట్టిగా ఉందో చూడండి. ప్రతి నివేదనము నిస్వార్థాన్ని సూచిస్తుంది. ఏది నివేదించినా నిస్వార్థంగా నివేదించాలి. ప్రతి బిడ్డలు అలా నిస్వార్థంగా నివేదిస్తారు. నిష్కామ కర్మ యొక్క సారం ఇదే. ఏది చేసినా ఇవి కోరకుండా సమర్పించుకోవాలి. అదే నిష్కామ కర్మ, అదే నిజమైన త్యాగం. ఇచ్చే స్వభావాన్ని పెంచితే అది త్యాగం అవుతుంది. ఎవ్వరికి ఏది ఇచ్చినా అవతలి వారి నుంచి ఏది ఆశించకుండా ఇస్తే అదే త్యాగం. మనం ఇది ఇచ్చాం కదా అని ఇచ్చిన దాన్ని 10 సార్లు గుర్తు పెట్టుకొని మనం వాళ్ళకి ఇది ఇచ్చాం కాబట్టి వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు, ఇస్తారు అని చూస్తూ ఉంటే అది ఇవ్వడం అవుతుందా, అది త్యాగం అవుతుందా? కాదమ్మా. ఇప్పుడు ఏదైనా ఎవరికైనా మనం ఇచ్చాం, ఇచ్చిన తర్వాత ఇచ్చామన్న భావన లేకుండా ఇస్తే ఇచ్చామన్న సంగతే మర్చిపోతాం. గుర్తు పెట్టుకున్నావు అంటే అది ఇవ్వడమే కాదు, నీ దగ్గర ఉంచుకున్నట్టే దాన్ని. ఎవరికైనా ఏదైనా మనం ఇస్తే అక్కడ నిస్వార్థంతో ఇస్తే ప్రతి నివేదన కూడా ఏమవుతుంది? త్యాగం అవుతుంది. ఇచ్చే స్వభావాన్ని పెంచుకుంటూ పోతే అదే త్యాగం. ఏది కాని ఇష్టపడి ఇచ్చినట్లయితే అది ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి కూడా సంతోషంగా ఉంటుంది. ఏదైనా సరే ఇష్టపడి నువ్వు ప్రేమతో ఇచ్చావనుకో, అది ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి కూడా బాగుంటుంది. నువ్వు ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు నేను ఇది ఇస్తున్నాను కదా, నేను ఇస్తున్నాను కదా, నేను ఇంత ఇచ్చా, నేను అంత ఇచ్చా అని అనుకుంటూ ఇచ్చావనుకో, అది ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి కూడా నిజమైన ఆనందాన్ని కలిగించదు. అదే ఎవరైనా దొంగిలిస్తే ఇరువురికి చింతాకరమే. దాన్ని నేను దొంగిలించారనుకో, ఇద్దరికి బెంగ. అయ్యో ఇంత ప్రేమగా నేను ఇచ్చానే, అయ్యో వాడంత ప్రేమగా ఇచ్చాడే అని ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు అనుకుంటారు. దాన్ని ఎవరైనా దొంగిలిస్తే ఇద్దరికి బాధగానే ఉంటుంది. దానము, ధర్మము, నిష్కామ కర్మ అన్ని త్యాగమే. మమతను వదిలేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. నేను అనే, నాది అనేటువంటి మమకారాన్ని వదిలేస్తే అప్పుడు చిత్తం శుద్ధి పడుతుంది. అహమును విడిచేస్తే జ్ఞానం కలుగుతుంది. నాదిని వదిలేస్తే చిత్తశుద్ధి, నేనుని వదిలేస్తే జ్ఞానం.
ఇచ్చే గుణం బాగా పెరిగిపోతే అది జ్ఞానాన్ని జ్ఞానం దగ్గరికి నేను తెచ్చి చేరుస్తుంది. ఇచ్చే గుణం పెరిగిపోతున్న కొద్ది నిన్ను జ్ఞానం దగ్గరికి చేరుస్తుంది. అది ఇచ్చే కొద్ది నేను ఇచ్చానన్న భావన లేకుండా నిష్కామ కర్మ యోగంతో ప్రతి పని చేస్తే అదే జ్ఞానంగా నీకు అనుభవానికి వస్తుంది అంటున్నారు భగవాన్. కొంతసేపు అయిన తర్వాత ఒక పిల్లవాడు ఒంటరిగా ఒక్కడే వచ్చాడు. అతడితో తల్లిదండ్రులు ఎవ్వరూ రాలేదు. వాడు చెంగం నుండి బస్సులో ప్రయాణం చేశాట. శ్రీ భగవాన్ అంటారు, ఈ పిల్లవాడు ఇక్కడికి రావడం కోసం తల్లిదండ్రులు వదిలేసి వచ్చాడు చూడండి, అదండి త్యాగానికి దృష్టాంతరం. తన తల్లిని తండ్రిని కూడా వదిలేసి ఒక చిన్న పిల్లవాడు తల్లిదండ్రులు వదిలేసి ఉండడానికి ఎంత భయపడుతుందో, అయినా సరే తల్లిదండ్రులను వదిలేసి భగవాన్ దగ్గరికి వెళ్ళాలి అని వచ్చేసాడంతే. ఒక్కడే వచ్చేసాడు. ఎందుకు అంటే మీకోసం అన్నాడు. ఇక్కడికి రావడానికి, నా దగ్గరికి రావడానికి తల్లిదండ్రులు కూడా వదిలేసి వచ్చేసాడు. ఇది త్యాగం అంటే అహంకార మమకార త్యాగం. అప్పుడే భగవంతుని పొందగలుగుతాం. నేను నీ నాదిని గట్టిగా పెట్టుకొని అది ఇది ఇచ్చాను ఇస్తాను అని చేస్తే అది ఎప్పటికీ త్యాగం కాదు, సరికదా, అది బంధమే అవుతుంది అని ఇక్కడ మనకి అహంకార త్యాగం గురించి, అహంకార త్యాగం వల్ల బంధాలు తొలగి మోక్ష సిద్ధి గురించి భగవాన్ తెలియజేశారు. శ్రీరమణ భగవాన్లకు అనేక వందనములు.